హాయ్ నమస్కారం అండి. నేను మీ చిగురు నరేష్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మనము 25 రోజులైనా కానీ వరి మనకు బాగాలేకుండా ఉండింది. దానికోసమని కొన్ని మనం మందులైతే వాడడం జరిగింది. ఎరువులు ఏమేమి ఎరువులు వాడాను అనేది చెప్పి ఈ వీడియోలో చెప్తున్నాను. మళ్ళీ అదేవిధంగా వాడిన తర్వాత వాడకముందు వాడినాక 7 రోజులకి ఏ విధంగా అయిందో కూడా ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. తప్పక చూడండి. మీకు ఏ మందులు వాడాను కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అన్నమాట. జై జవాన్ జై కిసాన్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే మనం వాడినటువంటి ఈ ఎరువుల గురించి కూడా మీకు ఆ వీడియోలో చూపించడం జరిగింది. అయితే నాటు వేసి అంటే కొంత మనం ముందుగా వేయడం జరిగింది. నాటు వేసిన తర్వాత 25 రోజులకి అంటే 20 రోజులకి దంటు గోళీలు ఇవన్నీ కలిపి చల్దామని ఆగడం జరిగింది. అయినా 25 డేస్ పట్టింది దాదాపుగా. మంచు ఎక్కువగా ఉండడం, చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ముందుగా ఎవరైతే వేసి ఉన్నారో వాళ్ళందరి వరలు ఇలాగ ఎర్రగా పడిపోయాయి. దీనికి కొంచెం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి యూరియా అలాగే 2020 వారి పొటాష్ అలాగే భూరత్న అనేటువంటి జంటుగోళీలు ఇవన్నీ కూడా ఒకేసారి కలిపి మనము పొలానికి అందించడం జరిగింది. ఇది అందిన తర్వాత కరెక్ట్గా 7 డేస్కి అంటే ఇది మనం చల్లినప్పటి నుంచి మళ్ళీ 7 డేస్కి మనకు వచ్చేసి ఏ విధంగా ఉన్నది లాస్ట్గా మీకు వీడియోలో కనబడుతుంది. అయితే మనము మరి ఏమేమి ఎలా వాడారనేది కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎకరానికి ఒకటి భూరత్న, ఒక 10 kgs బ్యాగ్ అన్నమాట. ఇది ఒకటి. ఒక ఎకరానికి వచ్చేసి 2020 వచ్చేసి ఒక 50 kgs అంటే 20 kgs 25 kgs అదొకటి పోయడం జరిగింది. అది కాకుండా మనకు ఇఫ్కో వారి పొటాష్ ఉంది కదా, ఇది తీసుకొచ్చి ఇది కూడా ఎకరానికి ఒక 25 kgs. అలాగే యూరియా ఉంది కదా, ఇది ఒక 30 kgs అట్లా ఎకరానికి. ఈ విధంగా ఈ మూడింటిని మనం అంటే పూర్తిగా 4 ఆ దంటు గోళీలతో కలుపుకొని 4 మనం మంచిగా మిక్చర్ అంటే కలిపి అన్నింటినీ కూడా ఒకేసారి కలుపుకొని చల్లడం జరిగింది. అయితే ఇందులో ఈ భూరత్న అనే దంటు గోళీలు అయితే కలిపితే మాత్రం తొందరగా స్పీడ్గా చల్లుకోవాలి. ఎందుకు అంటే అది కొంచెం వాటర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా చల్లడం కోసమని మేము 3 వ్యక్తుల్ని మనం ఇది కేవలం చల్లడానికి పెట్టాము. అదన్నమాట. అది తొందరగా నీరుగా మారిపోతుంది. ఇది 25 డేస్ వరకు ఉన్నటువంటి అంటే 20 డేస్ అనుకోండి, లాస్ట్ 20 డేస్ 25 డేస్ వరకు ఉన్నటువంటి ఈ పొలము, ఇదే పొలం మడి అంటే అన్ని టోటల్గా కనబడుతున్నాయి. 2 ఎకరాలకు మనం కలుపుకోవడం జరిగింది. ఇది చల్లిన తర్వాత ఎక్సలెంట్గా మారింది. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టే సమయానికి కనీసానికి ఒక 10 డేస్ అవుతుంది. ఇంకా దానికంటే బెటర్ అయింది. ఒక షార్ట్ వీడియోలో కూడా పెడతాం దానికి. ఇదన్నమాట. ఈ విధంగా మనము ఇది కలుపుకొని చల్లడం వల్ల చాలా అద్భుతంగా మారింది. ఇది ఇక్కడ మీకు చూపించిన ఇంతకుముందు అక్కడ సైడ్ రోడ్డు మీదకి వెళ్ళి తీసిన వీడియో, ఇది పొలం లోపలికి వచ్చి తీసినటువంటి వీడియో. చాలా బాగా వచ్చింది. దంటు కూడా చాలా మంచిగా వచ్చింది. ఇది మీరు ఈ విధంగా చేసి వాడుకోవచ్చు. పొటాష్ కూడా మనం ఇప్పుడే వాడడం జరిగింది 30 డేస్ లోపలనే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా ఈరోజు వరకు ఉన్నటువంటి వీడియోని రేపు మళ్ళీ మీకు అందించడం జరుగుతుంది. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ.